ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించు బాసు. సరే పదండి. ఏం కార్యమో ఏమోనండి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. నాన్న ఎక్కడున్నా మేం వెతికి తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ఈ అంకుల్తో ఇక్కడే ఉండండిరా. అమ్మా నాన్న గురించి చాలా భయంగా ఉంది, త్వరగా వెళ్దాం రండి. ఇక మాకు ఈ లోకంతో పనే ఉంది. మీ చేత్తో మా ఆత్మల్ని సాగరింపి విముక్తి కలిగించండి. నువ్వు? నా పేరు నందిని. మాయని కనుక్కోవాలని వచ్చావు కదూ? అవును. కేతనా, ఎలా ఉన్నావు పల్లవి? నీకే ప్రమాదం జరగలేదు కదా? లేదు కేతనా, బాగానే ఉన్నాను. మాయని కనుక్కోవాల్సిన 4వ అమ్మాయి. హాయ్. హాయ్. ఇక్కడ నుండి మీరు వేసే ప్రతి అడుగు మృత్యు ద్వారం వైపే. ఈ ధర్మ యుద్ధంలో దైవశక్తి గెలుస్తుందో దుష్ట శక్తి గెలుస్తుందో చూద్దాం. ఎవరు విసురుంటారు? చుట్టుపక్కల ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎలా వచ్చుంటుంది ఇది? వాళ్ళలా చాటు నుండి చంపాలనుకుంటున్నారా? ఎదురుపడే ధైర్యం లేదా? ఎక్కడున్నారు? వస్తారా లేదా? మమ్మల్ని చంపాలనుకుంది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము ఈ గ్రామంలో దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వచ్చాం. మేము చెప్పేది నిజం. విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలనే వచ్చాం. పొరపాటున వచ్చారు, వెనక్కి వెళ్ళండి. అయ్యా, మేమేం పొరపాటున రాలేదు. దైవానికి దూరమైన ఈ గ్రామంలోకి తిరిగి దైవాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఇది మీరు అనుకున్నంత సామాన్యమైన విషయం కాదు. మీరు ఈ గ్రామం గురించి సరిగ్గా తెలియకుండా వచ్చుంటారు. అంతా తెలిసే వచ్చామయ్యా. అంటే మీకు ప్రాణాలు పోతాయని కూడా తెలుసా? తెలుసయ్యా. ఏం జరిగినా పర్వాలేదు. పిచ్చివాళ్ళలా ఉన్నారే, తెలుసు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటారా? రుద్రగిరిలో అడుగు పెట్టడం అసాధ్యం. అక్కడి మాంత్రికులు ఈ గ్రామాన్ని దిగ్బంధనం చేశారు. ఎవరు లోపలికి వెళ్ళలేరు. వెళ్ళాలని ప్రయత్నించిన వారెవరు ప్రాణాలతో లేరు. నా మాట విని మీరు వెనక్కి వెళ్ళిపోండి. అయ్యా, ఈ పని చెయ్యాలనుకున్నప్పుడే ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్నాం. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధమయ్యే వచ్చాం. మాకు ఆయుష్ ఉంటే ఏ దుష్టశక్తి మమ్మల్ని ఏమీ చేయలేదు. అది లేకపోతే ప్రాణాలు పోతాయి. పర్వాలేదు. దుర్గమ్మ తల్లి కోసం సంతోషంగా ప్రాణాలు ఇవ్వగలం. తొందరపడకమ్మా, ఇంకోసారి ఆలోచించు. అంతా ఆలోచించే వచ్చామయ్యా. సరే, మాతో రండి.
రేయ్ తలుపు తీయండి, వదిలేయని వచ్చాను. రండి. వచ్చారండి. ఎక్కడున్నారా? భయపడకండి రా, రండి. మన గురించే వచ్చారు, ఏం ప్రమాదం లేదు. రండి రండి. ఎవరు ఇల్లు? తర్వాత చెప్తా. పెద్ద ఏడి? పూజ గదిలో ఉన్నారు. వెళ్ళి మా పెద్దయ్యని పిలుచుకొస్తా. పెద్దయ్య, గ్రామానికి వెళ్ళాలని 3 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. రండి పెద్దయ్య. సరే పద. మా పెద్దయ్య మా అందరికి పెద్ద దిక్కు. నమస్తే. రేయ్, మన నిరీక్షణ ఫలించబోతుంది. ఆ దుష్టుల చెర నుండి మనల్ని కాపాడి మన జీవితాల్ని మార్చేవాళ్ళు వచ్చారు. మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది వీళ్ల కోసమే. పెద్దయ్య, నువ్వు చెప్పేదేమీ మాకు అర్థం కావడం లేదు. మీరు మా కోసం ఎదురు చూడడం ఏంటి? మేము మీ జీవితాలు మార్చడం ఏంటి? అవునమ్మా, మీరే మా జీవితాలను మార్చేది. దుర్గమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠించి ఆ తర్వాత మమ్మల్ని నరకం నుండి కాపాడతారని ఎప్పుడూ నిర్ణయించబడింది. ఇన్నేళ్లుగా మీకోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాం. ఆశ్చర్యంగా ఉంది. మేము మాయని సాధించడానికి పుట్టామనుకున్నాం. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే మా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపిస్తోంది. అది సరేనమ్మా, మీతో పాటు మరో అమ్మాయి కూడా ఉండాలి కదా. ఆమెక్కడా? ఆమె ఈ ప్రాంతంలోనే ఉంది పెద్దయ్యా, కానీ ఎక్కడుందో తెలీదు. మీ నలుగురు కలిసి ఇక్కడికి రావాలనేదే విధిరాత. అయితే ఇక్కడే కలుస్తామేమో. ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం ఉన్నప్పుడు మీరు తప్పకుండా కలుస్తారు. అసలు మీ సమస్య ఏమిటి పెద్దయ్యా? ఏమని చెప్పాలమ్మా, ఆ దుర్మార్గులే మా జీవితాన్ని నాశనం చేశారమ్మా. మమ్మల్ని ఇలా మార్చేసి అష్ట కష్టాలు పెడుతూ బతకనివ్వకుండా చావనివ్వకుండా నరకం చూపిస్తున్నారమ్మా. అంటే మీరు పుట్టుకతో మరుగుజ్జులు కాదా? కాదమ్మా, మేం కూడా మీలాంటి వాళ్ళమే. ఆ దుర్మార్గులు ఆలయాన్ని సొంతం చేసుకోగానే మమ్మల్ని ఇలా మార్చి వాళ్ళపై తిరగబడకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదమ్మా, 100 మంది ప్రాణాలు తీశారు. మాకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా చేశారమ్మా. చివరికి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నా వదలలేదు తల్లి. చూడండి, వాళ్ళ కోపానికి ఇదంతా ఎలా తగలబడిపోయిందో. ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ మంటల్లో మా కళ్ళ ముందే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అరాచకాలు ఎన్నో చెప్పచ్చమ్మా. ప్రాణగండాలెన్నో తప్పించుకున్నా వీళ్ళందరికీ ఎంత పెద్ద శిక్ష విధించారో తెలుసమ్మా. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అరాచకాలు ఎన్నో చెప్పచ్చమ్మా. ప్రాణగండాలెన్నో తప్పించుకున్నా వీళ్ళందరికీ ఎంత పెద్ద శిక్ష విధించారో తెలుసమ్మా.
సంతాన యోగం లేకుండా చేశారు. ఈ జన్మకి తల్లయ్యే యోగం మాకు లేదు. జీవితాంతం ఒడ్రాలుగానే బతకాలి. అమ్మా, మీరు కాపాడితే తప్ప మాకు ఈ కష్టాలు తప్పవమ్మా. ఆ మాంత్రికుల్ని తరిమి కొట్టి మమ్మల్ని బతికించండి. బాధపడకండి. ఈ విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా ఆ దుష్టుల్ని అంతం చేసి మీ కష్టాలు తీరుస్తాం, మిమ్మల్ని కాపాడతాం. చాలా సంతోషం తల్లి. సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లే అభయం ఇచ్చినట్టుంది. ఇద్దరికి డ్రెస్ కరెక్ట్ గా ఉందా? సరిపోయిందా? సరిపోయింది. బాసు ఇక్కడ ఆపు. విష్ణు, గాయత్రి, మీరిద్దరూ అంకుల్తో ఇక్కడే ఉండండి. మేము లోపలికి వెళ్ళి అమ్మగాని నాన్నగాని కనిపిస్తే తీసుకొస్తాం. మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి అంకుల్. అసలు మిమ్మల్ని ఇక్కడికే తీసుకురావద్దు అనుకున్నాం. మీరు బాధపడుతున్నారని తీసుకొచ్చాం. కానీ అడవిలోకి మాత్రం తీసుకువెళ్ళాం. మా మాట విని ఇక్కడే ఉండండి. వాళ్ళు అంతగా చెప్తున్నారు కదమ్మా. అమ్మ నాన్న కనిపిస్తే వెంటనే తీసుకొస్తారులే. అవునమ్మా, లోపలికి రావడం చాలా ప్రమాదం. మా మాట విని అంకుల్తో ఉండండి. సరే ఉంటాం అంకుల్. వెళ్ళిరండి. గుడ్. అంకుల్, అమ్మ నాన్నలకి ఏ ప్రమాదం జరగకుండా కాపాడతారుగా? కాపాడుతాంరా. మీరు ధైర్యంగా ఉండండి. జాగ్రత్త. కేతనా, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం లేదు నందిని. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? అదేం లేదే, మామూలుగానే ఉన్నాను. లేదు కేతనా, నువ్వేదో దాస్తున్నావు. దేని గురించి ఆలోచిస్తున్నావు? అవును, ఆలోచిస్తున్నాను. మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. తప్ప? ఏంటది కేతనా? మాయని సాధించాల్సిన మనం దానిపై దృష్టి పెట్టకుండా వేరే విషయాలపై శ్రద్ధ చూపిస్తున్నాం అనిపిస్తుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కేతనా? మరుగుజుల గురించి. వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ కష్టాలు తీర్చాలని మనం ఇక్కడే ఉంటే మాయని ఎప్పటికి సాధించగలం? నిజమే, నాకు కూడా అదే అనిపిస్తుంది. మీరిలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. పాపం, వాళ్ళని చూస్తుంటే మీ ఇద్దరికి ఏమాత్రం బాధ కలగలేదా? బాధగానే ఉంది నందిని. అయితే వారి కోసం మన లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యం కాకూడదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది నందిని. మన నలుగురు ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు మన కార్యం పూర్తవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. మీరిలా మాట్లాడడానికి కారణం ఈ కార్య సాధనలో మీరిద్దరూ అనుభవించిన కష్టాలై ఉండాలి. అవును నందిని, దైవం కోసం దైవ కార్యం పూర్తి చేసి తీరాలనే పట్టుదలతో ఎన్నో కష్టాలు అనుభవించాం. నేను ఈ కార్యం పూర్తి చేయాలనుకోవడం నా భర్తకి ఇష్టం లేకపోవడంతో నేను ఆయన్ని, నా పిల్లల్ని వదులుకుని ఇక్కడికొచ్చాను. అందుకే త్వరగా ఈ కార్యం పూర్తి చేసి వెళ్ళాలనుకుంటున్నాను. చూడు పల్లవి, నీ ఆలోచనలో తప్పులేదు. అయితే
మీరిద్దరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దైవ కార్యం పూర్తి చేయడం అంటే కేవలం మాయను సాధించడం మాత్రమే కాదు. ఆ సాధనలో మనకెదురయ్యే సమస్యల్ని పరిష్కరించాలి, ఎంతో మందికి సాయపడాలి, ఎందరినో మార్చాలి. అప్పుడే మన కార్యానికి అర్థం ఉండేది. ఇప్పుడు వీళ్ళని మనం ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే మనకి మనసాక్షి లేనట్టు. మాయని లోకానికి వినియోగించాలనుకోవటంలో అర్థమే లేనట్టు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. పాపం ఏం తప్పు చేశారని వాళ్ళకా శిక్ష? ఆ దుష్టులు దైవశక్తిని అధిగమించడం కోసం వాళ్ళని బలి చేశారు. ఇప్పుడు వాళ్ళని కాపాడాల్సిందెవరు? దైవశక్తికి ప్రతినిధులుగా ఇక్కడికొచ్చిన మనమే. అది మన బాధ్యత అనుకోవాలి. అలా కాకుండా మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు? స్వయంగా ఆ దుర్గమ్మ తల్లి వారి కోసం రావాలా? అది సాధ్యమేనా? ఒకవేళ అదే సాధ్యమైతే ఇక ఈ కార్యానికి మనమెందుకు? దైవం అన్ని కార్యాలని స్వయంగా పూర్తి చేయలేదు కాబట్టే మనల్ని ఎంచుకుని మన ద్వారా వాటిని పూర్తి చేస్తుంది. ఒక్కసారి మీ సమస్యల్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించండి. మనకి వీళ్ళ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఉందో లేదో అర్థమవుతుంది. సారీ నందిని, మేము నీలా ఆలోచించలేదు. మన పని పూర్తి చేయాలనుకున్నామే గాని మన బాధ్యతలేమిటో ఆలోచించలేకపోయాం. క్షమించు నందిని. పర్వాలేదు కేతనా, మీ పొరపాటేమిటో వెంటనే అర్థం చేసుకోగలిగారు. నాకది చాలు. గురువు గారితో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. గురువు గారు, తప్పు జరిగిపోయింది. ఏంటది? ముగ్గురు అమ్మాయిలు మన గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. మా పరిధి దాటి ముందుకొచ్చేశారు. మీరేం చేస్తున్నారు అక్కడ? ఆపాలని ప్రయత్నించాం, కానీ మా శక్తి సరిపోలేదు. ముగ్గురు సామాన్యులను ఆపడానికి మీ శక్తి సరిపోలేదా? వాళ్ళు సామాన్యులు కాదు, దైవానుగ్రహంతో జన్మించిన వారు. మాయని కనుగొని లోక కళ్యాణానికి వినియోగించడం కోసం దైవమారిని ఎంచుకుంది. ఆ దైవ కార్యంలో భాగంగానే వారు మన గ్రామంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. ఇక్కడికి ప్రవేశించాలనుకోవడం ఆ కార్యంలోని భాగమా? అవును గురువు గారు. ఇక్కడి ఆలయంలో
ఏంటది? మాట్లాడు. అది ఇక్కడి ఆలయంలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే వారికి మాయని ఎలా కనుగొనాలో తెలుస్తుంది. అందుకని వాళ్ళ ఆ దుర్గమ్మ విగ్రహంతో వస్తున్నారు. ఆమె మహిమ వల్లే మా శక్తిని ఎదిరించగలిగారు. ఇక వారిని ఆపగలిగేది మీరే. ఏయ్ దుర్గమ్మ, ఎంత ధైర్యం నీకు? నన్ను ఎదిరించగలననుకుంటున్నావా? జరిగిన అవమానాలను మర్చిపోయావా? లేక మతి తప్పిందా? ఎంత ఆశ, ఎంత ఆశ! ఇక్కడికి ప్రవేశించాలని ప్రయత్నించి వందల మంది ప్రాణాలను పోగొట్టుకున్నా తిరిగి నువ్వు అదే ప్రయత్నం చేస్తున్నావంటే ఇందులో మర్మమేమిటి? తిరిగి నీ స్థానాన్ని నువ్వు పొందాలనా, లేక నాకు స్థానం లేకుండా చెయ్యాలనా? దుర్గమ్మ, నీ మర్మం ఏదైనా ఇక్కడికి అడుగు పెట్టే వాళ్ళు మసికాక తప్పదు. శత్రు సంహరణ జరిపించాలనుకునే నీకు భంగపాటు తప్పదు. అకుంఠిత దీక్షతో అనితర సాధ్యమైన శక్తులను సాధించి నిన్ను గ్రామానికి బహిష్కరించిన నేను ఈ అమ్మాయిని అడ్డుకోలేనా? తప్పు చేస్తున్నావు. నా గురించి, నా శక్తుల గురించి తెలిసి కూడా పిచ్చి ప్రయత్నం చేస్తున్నావు. వదలను. ఈ గ్రామాన్ని వదలను, ఈ లోకాన్ని వదలను. జయిస్తా, సర్వం జయిస్తా. నీ వాళ్లను అంతం చేస్తా. ఏమైంది? చెప్పు కేతన, ఏమైంది? నందిని, నీకేమైంది? ఏమైంది? చెప్పండి, అడుగుతున్నాను కదా, చెప్పండి. అయ్యో, ఏమైందమ్మా? చెప్పండి అమ్మా, ఏమైంది? అరుణా, అచ్చమ్మా, రండి, త్వరగా రండి. ఏమైందో చూడండి, ఏమైందో చూడండి. ఏమైందమ్మా? పెద్దయ్య, రండి పెద్దయ్య, త్వరగా రండి. చెప్పండి. ఇప్పుడు దాకా బాగున్నారు కదమ్మా, ఏమైందో చెప్పండి అమ్మా. ఏమైందమ్మా? ఇది ఆ మాంత్రికుల పని అయి ఉంటుంది. వీళ్ళు మన గ్రామానికి వచ్చి వాళ్ళు మనల్ని కాపాడుతున్నారని, వీళ్ళని చంపాలని చూస్తున్నారు. అయితే వీళ్ళని కాపాడగలిగేది ఆ దుర్గమ్మ తల్లి ఒక్కతే. ఆ తల్లినే వెళ్ళి వేడుకుందాం. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. పదండి, మనం వెళ్ళి ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుందాం. పదండి, పదండి. తల్లి, మా కోసం వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వాళ్ళని రక్షించు. మేము ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు క్షేమంగా ఉండేలా చూడు తల్లి. దుర్గమ్మ, మీ వాళ్ళ అవస్థ చూస్తున్నావా? సాగు బ్రతుకుల మధ్య నరకం అనుభవిస్తున్నారు.
కాపాడగలవా? మీ వాళ్ళను కాపాడుకోగలవా? తల్లి వాళ్ళని కాపాడు. మమ్మల్ని కాపాడాలని వాళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకే ముప్పు వస్తుంది. వాళ్ళని కాపాడు తల్లి, లేకపోతే ముగ్గురు మంచి వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. దుర్గమ్మ, మౌనంగా ఉన్నావే? ప్రయత్నించు, నీ వాళ్ళను కాపాడుకోవటానికి ప్రయత్నించు. లేకపోతే వాళ్ళు ఇప్పుడే చనిపోతారు. నన్నంతం చేయాలనే నీ ఆశ నెరవేరు. ప్రయత్నించు, ప్రయత్నించు, నీ వాళ్ళను కాపాడుకో. తల్లి, వాళ్ళకి జరగరాంది ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా తల్లి, కావాలంటే మా ప్రాణాలు తీసుకో తల్లి, వాళ్ళని కాపాడు తల్లి. అమ్మా అవును, మా ప్రాణాలు కాపాడు తల్లి, కాపాడు తల్లి, కాపాడు తల్లి, కాపాడు, కాపాడు తల్లి. శభాష్ దుర్గమ్మ, శభాష్. నీ శక్తిని పెంచుకున్నావు, నాతో పోటీ పడగలుగుతున్నావు, నన్ను ఎదుర్కోగలుగుతున్నావు. శభాష్, శభాష్. నన్ను ఎదుర్కోవాలనే బలమైన సంకల్పంతో ఉన్నావు. ప్రయత్నించు, ఇంకా ప్రయత్నించు. ఎన్నో ఏళ్ల తర్వాత మనిద్దరి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఈ సమరంలో గెలిపేవారితో చూద్దాం. చంద్ర, ఆ ముగ్గురు అమ్మాయిల మరుగుజ్జుల నివాసంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి గీర్చుకురా. అలాగే గురువుగారు. దుర్గమ్మ, నీ ప్రతినిధులు నా గుప్పెట్లోకి రాబోతున్నారు. రక్షించుకోవడానికి ప్రయత్నించు. ఒక్కసారి వాళ్ళు నా ఆధీనంలోకి వచ్చారంటే వాళ్ళని నువ్వే కాదు మరే శక్తి కాపాడలేదు. అమ్మా, ఇలా జరిగిన దానికి ఆ దుర్మార్గులే కారణం. మీరిక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి తెలిసినట్టుంది. ఇక మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే మీరిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. పెద్దయ్య, మనం వారికి భయపడి పారిపోతే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? వారిని ఎలా ఎదిరించగలం? పారిపోతున్న కొద్దీ వెంబడిస్తూనే ఉంటారు. మనం ఒక్కడుగు వెనక్కి వేస్తే వాళ్ళు 100 అడుగులు ముందుకు వేయగలరు. నందిని, మనం ఏం చేసినా ఎటు వెళ్ళినా మన లక్ష్యం ఒకటే. ఆ దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని దుర్గమ్మ ఆలయంలో ప్రతిష్ఠించాలి. ఆ దుష్టుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. అది చెయ్యాలంటే మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళడం కన్నా కాస్త ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకంటే వాళ్లే బలవంతులు. వాళ్ళ శక్తిని అంచనా వేయకపోతే మనం తప్పు చేసినట్లే. పంతానికి వెళ్ళొద్దమ్మా. ఇది పంతం కాదు పెద్దయ్య, నమ్మకం. ఆ దుర్గమ్మ తల్లిపై నమ్మకం. ఆ తల్లి వెన్నంటే ఉండి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తుంది. ఈ ధైర్యంతోనే వాళ్ళకి భయపడొద్దంటున్నాను.
దుర్గమ్మ తల్లి ఖచ్చితంగా ముందుకు నడిపించగలదు. అయితే ఇక్కడ పరిస్థితులు ఆ తల్లికి అనుకూలంగా లేవు. సాక్షాత్తు దుర్గమ్మే ఇక్కడ అడుగు పెట్టినా వారి శక్తి ముందు తలవంచక తప్పదు. అందుకు మనం తొందరపడకుండా నిదానంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మొదట మీరు ఆ గ్రామంలోకి అడుగు పెట్టాలి. ఇప్పుడు వారి కంటపడకుండా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు పెద్దయ్య? వాళ్ళు వెళ్తే మాత్రం ఆ మాంత్రికులు మనల్ని వదిలేస్తారా? ఇప్పుడు మనకి వీళ్ళ ముగ్గురిని కాపాడమే ముఖ్యం. మనకేం జరిగినా పర్వాలేదు. పెద్దయ్యా, ఇప్పటికే మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇప్పుడు మా కోసం మీరు సమస్యలు తెచ్చుకోవద్దు. అది మేము భరించలేము. అయితే మీతో పాటు మేము కూడా ఇక్కడ ఉండకూడదు. అందరం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వెళదాం పెద్దయ్య. ఎక్కడున్నా అందరం కలిసి ఉందాం. వీరిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన బతుకులు బాగుపడేది. అయితే అందరం కలిసి వెళదాం. పరిస్థితులను బట్టి మళ్ళీ ఇక్కడికి మనం ఎప్పుడు రావాలో నిర్ణయించుకుందాం. వెళదాం, పదండి. సరే, పదండి. పదండి. అందరూ వెళ్ళి ఈటెలు తీసుకుంటారా? సరే. మనం వస్తున్న విషయం ముందే తెలిసినట్టుంది. తప్పించుకున్నారు. మీరు ఎంత దూరం వెళ్ళినా మా నుండి తప్పించుకోలేరు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీకు మేమే దిక్కు. మీ బతుకులు ఇలా ఉండాల్సిందే. వాటిని ఎవరు మార్చలేరు. మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలు తీస్తాం.
మరగుజ్జుల నివాసంలో ఎవరూ లేరు గురుగారు. ప్రమాదాన్ని ముందే గుర్తించినట్టున్నారు. తప్పించుకున్నారు. గురువుగారు, వాళ్ళని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. చిన్న పొరపాటు జరిగినా మన ఉనికికే ప్రమాదం తీసుకురాగలరు. వారికి మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడితేనే మన ఆధిపత్యం నిలబడగలిగేది. లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించగలరు. అదంత తేలిక కాదు నళిని. అభేద్యమైన నా దిగ్బంధనాన్ని ఛేదించి ఈ రుద్రగిరిలో అడుగు పెట్టడం అసాధ్యం. ఇన్నాళ్లుగా మన శత్రువులు ఎవ్వరూ ఈ లోపలికి అడుగు పెట్టలేకపోవడానికి కారణం ఈ దిగ్బంధనమే. స్వయంగా దుర్గమ్మే దిగి వచ్చిన గ్రామంలో అడుగు పెట్టదు. గురువుగారు, పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నేళ్లు మన శత్రువులెప్పుడు మనకంటే బలహీనంగానే ఉన్నారు. అందువల్లనే వారి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఈ అమ్మాయిల పరిస్థితి అది కాదు. దైవానుగ్రహంతో ముందుకు సాగే వారిలో మాయని సాధించి తీరాలనే సంకల్ప బలం దృఢంగా ఉంది. అదే సంకల్ప బలంతో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిది ఒక్కటే దృక్పథం, మనల్ని అంతం చెయ్యాలి. దుర్గమ్మని ఇక్కడికి తిరిగి తీసుకురావాలి. దైవం యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పి మనలాంటి వారందరికీ మరణ శాసనం రాయాలి. దీనికోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళని తేలిగ్గా భావిస్తే మన పతనం మనమే కోరుకున్నట్టు అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వారిని అడ్డుకోవాలి గురువుగారు. చంద్ర, 4 దిక్కుల్ని ప్రవేశపెట్టి మరోసారి ఆ దుర్గమ్మకు మన శక్తి ఏంటో చూపించాలి. అలాగే గురుగారు. చూడండమ్మా, మీరు దైవానుగ్రహంతో ఈ కార్యం పూర్తి చేయాలని వచ్చినా కూడా అదంత తేలిక కాదు. రుద్రగిరిలో ప్రవేశించడం ఒక ఎత్తు అయితే అక్కడ మాంత్రికులను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఇది సామాన్యులకి సాధ్యమయ్యే పని కాదు. ఆ మాంత్రికులు కూడా మనలాంటి వాళ్లే కదా పెద్దయ్యా? కాదమ్మా, వాళ్ళకి మనకి ఎంతో తేడా ఉంది. వారి శక్తి, వారి దృక్పథం, వారి ఆలోచన విధానం మనకి పూర్తిగా విరుద్ధం. లోకాన్ని జయించడమే వారి లక్ష్యం. దానికోసం ఏమైనా చేయగలరు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్నారు. ఇంకెంతమందినైనా బలి తీసుకోగలరు. పెద్దయ్యా, మాకు ప్రాణాల గురించి భయం లేదు. రుద్రగిరిలోకి ఎలా వెళ్లాలో చెప్పండి చాలు. ఎంత కష్టమైనా సరే ప్రయత్నిస్తాం. మీ సంకల్పం చాలా గొప్పదమ్మా. అయితే వారి శక్తిని మీ సంకల్పం ఎదుర్కోగలదో లేదో. పెద్దయ్యా, ఈ యుద్ధంలో విజయం ఎవరిదో ఎప్పుడో నిర్ణయించబడుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రయత్నలోపం లేకుండా మనం చేయాలనుకున్నది చేద్దాం. ఆపై అంతా దుర్గమ్మ తల్లిదే భారం. అవును పెద్దయ్యా, పల్లవి చెప్పింది నిజం. ఆలస్యం చేయకుండా మన ప్రయత్నం మొదలు పెడదాం. ఆ మాంత్రికులతో మీకెదురైన అనుభవాలే మాకు సలహాలు, సూచనలు. వాటితోనే మేము వారిని ఎదుర్కోవాలి. చెప్పండి పెద్దయ్యా. చెప్తానమ్మా. అప్పటి నా అనుభవాలు ఎంతో బాధాకరమైనవి. శత్రువు కూడా ఆ పరిస్థితి రాకూడదనుకున్నాం. అయితే ఆ అనుభవాలే మన సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి నా బాధల్ని మర్చిపోగలుగుతున్నాను. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ఎంతో సంతోషంగా ఉంది. ఆ దుష్టుని ఎదుర్కోగలవనే నమ్మకం కలిగింది. మాకు కూడా ఆ నమ్మకం ఉంది పెద్దయ్యా. అవునమ్మా, ఇక ఈ నమ్మకమే మనల్ని ముందుకు నడిపించాలి. పెద్దయ్యా, ఆ మాంత్రికుడి దిగ్బంధనాన్ని ఛేదించాలంటే మనకి వాళ్ళలాగే శక్తులు కావాలా? అవసరం లేదమ్మా. మీ సమయస్ఫూర్తి, సంకల్ప బలమే మీ ఆయుధాలు. వాటితోనే మీరు వాడి దిగ్బంధనాన్ని ఛేదించాలి. జాగ్రత్తగా వినండి. రుద్రగిరి గ్రామానికి తూర్పున ఒక మహానది, పశ్చిమాన ఒక పెద్ద భవంతి, దక్షిణాన ఒక అరణ్యం, ఉత్తరాన ఒక పెద్ద కొండ ఉంది. వాటిని ఆధారంగా చేసుకునే ఆ దుష్టుడు రుద్రగిరిని దిగ్బంధనం చేశాడు.